ఓట్స్ ఇడ్లీ ఇలా మెత్తగా దూదిగా రావాలంటే ఇలా చేయండి. ఫస్ట్ ఒక కడాయిలో ఒక కప్ ఆఫ్ ఓట్స్ వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని దీన్ని మిక్సీ జార్లో వేసి పౌడర్లా చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే కడాయిలో అరకప్పు సూజీ రవ్వ వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని పక్కకు తీసేయండి. ఇప్పుడు ఈ కడాయిలో ఒక స్పూన్ నెయ్యి, కొన్ని క్యాష్యూస్ వేసి లైట్ బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు వేయించుకొని పక్కకు తీసేయండి. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం, ఇంగువ వేసి 2 నిమిషాలు వేయించండి కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఇప్పుడు సూజీ రవ్వతో మనం చేసుకున్నవన్నీ వేసి ఒక కప్పు కర్డ్, మీకు సరిపడా నీళ్ళు వేసి ఇడ్లీ బ్యాటర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం తురిమిన క్యారెట్ వేసి బాగా కలుపుకోండి. కొంచెం ఉప్పు, 1/4 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకొని ఇడ్లీ ప్లేట్స్ మీద గీతోని గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం పక్కనుంచుకున్న బ్యాటర్ని వేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యాష్యూస్ దాని మీద వేసుకొని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి అంతే. వేడి వేడి ఓట్స్ ఇడ్లీ కోకోనట్ చట్నీతో ఎంజాయ్ చేయండి. చాలా బాగుంటుంది. ఇలా దూదిలాగా చాలా సాఫ్ట్గా వస్తుంది. ఒకసారి ట్రై